హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్నాక్ చేయబోతున్నానండి. మసాలా వడలు పచ్చిశనగపప్పుతోటి. స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో ఈజీగా చేసేయచ్చు. మనం ఎక్కువ పప్పు కాకుండా కొంచెమే పచ్చిశనగపప్పు నానబెట్టుకుని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇవి క్రిస్పీగా ఉండి బయట బండి మీద అమ్మే మసాలా వడల్లాగా ఉంటాయి. ఈ మసాలా వడలను ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. మసాలా వడలు చేయడానికి ముందు పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి. ఒక స్టీల్ గిన్నె తీసుకుని కప్పుతో ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. ఇది వెయిట్లో 250 గ్రామ్స్ అండి. ఈ పచ్చిశనగపప్పు స్టీల్ గిన్నెలో వేసేసి ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ అంతా తీసేసి మరలా నీళ్లు పోసుకుని ఒక 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. 4 గంటల వరకు తప్పనిసరిగా నానబెట్టాలండి. అలా నానబెట్టి వడలు వేస్తే బాగుంటాయి. 4 గంటల తర్వాత వాటర్ తీసేసి నేను కన్నాల జల్లెల్లో పచ్చిశనగపప్పును వేసాను. వాటర్ అంతా కిందకి దిగిపోయి పచ్చిశనగపప్పు మొత్తం అంతా వాడిపోవాలి. ఒక్క చుక్క కూడా నీళ్ళు ఉండకూడదు. కొంచెం నీళ్ళు ఉన్నా కూడా వడలు వేయడానికి పిండి లూజ్ అయిపోద్దండి. ఇలా కన్నాల జల్లెల్లో వేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఒక గుప్పిడి పప్పు పక్కకి తీస్తున్నాను ఒక బౌల్లోకి. ఇవి వడలు వత్తేటప్పుడు వేసుకుందాం. ఇది మిక్సీ జార్లో వేసేసుకోవచ్చండి. నేను జ్యూస్ జార్ తీసుకుంటున్నాను, అందుకే మొత్తం పప్పు అంతా కూడా ఒకసారి వేసేస్తున్నాను. అదే మీరు మిడిల్ జార్ తీసుకుంటే 2 సార్లు వేయండి. ఈ జార్లో వేసిన కొంచెం కోర్సుగా వస్తుంది, బాగా మెత్తగా పేస్ట్ కింద అవ్వదు. ఈ వాళ్ళకి కొంచెం కోర్సుగానే మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి కూడా మీరు తినే కారాన్ని బట్టి వేయండి. నేను 5-6 పచ్చిమిర్చి వరకు తుంచి వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేసామంటే పిల్లలు తీయడానికి వీలు లేకుండా బాగుంటుందండి. టేస్ట్ కూడా కారం కారంగా ఉండి. అలాగే అల్లాన్ని కూడా 2 ఇంచుల అల్లం వేసి కొంచెం కోర్సుగా ఇలా మిక్సీ పట్టాను. ఇలా కోర్సుగా ఉండాలి. అసలు ఒక్క చుక్క కూడా వాటర్ వేయకూడదు. పప్పులో కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదు. నేను ఇందులో ఏ పిండి యాడ్ చేయనండి, అందుకనే కొంచెం గట్టిగా రుబ్బాను. మొత్తం వాటర్ అంతా పోయేలాగా వాడనిచ్చి అప్పుడు మిక్సీ జార్లో వేసి రుబ్బాను. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుని మొత్తం ఇందులోకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను, 1/2 టీ స్పూన్. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలని ముక్కల కింద కట్ చేసుకోవాలి బాగా చిన్నగానే. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అన్నీ అయితే వేయట్లేదండి, మళ్ళీ వడ వేయడానికి బైండింగ్ మనకు కుదరదు, చూసుకుని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసుకుని పచ్చిశనగపప్పు కూడా పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలాగా వడలు వేసుకోవడానికి పిండిని రెడీ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు కొంచెం గ్యాస్ట్రిక్ కదండి, అందుకని మనం ఎక్కువ కాకుండా ఇలా చిన్న కప్పుతో నానబెట్టుకుంటే మనిషికి ఒక 2-3 వచ్చేలాగా కొద్దిగానే నానబెట్టి వేసుకోవాలి. ఇలాగా బాల్స్లా చేసుకుని అరచేతిలో పెట్టి ఇలా ప్రెస్ చేసి వడల్లా ఒత్తుకోవడమే. అదే కనుక మీకు పిండి లూజ్ అవుతే కనుక కొద్దిగా బియ్యం పిండిని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయొచ్చండి. ఈ వడలు వేసుకోవడానికి పాన్ పెట్టి ఇందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత పిండిని ఇలా బాల్స్ లాగా రౌండ్గా చేసుకుని అరచేతిలో పెట్టుకుని ఇలా కొంచెం ప్రెస్ చేయాలి. వేలుతో కానీ లేదా అరచేతితో కానీ ప్రెస్ చేసి అప్పుడు వడల్లాగా వేయాలి. బాగా మందంగా ఉంటే లోపల ఉడకదండి, బాగా పలచగా ఉంటే విడిపోతాయి. అందుకే చూసుకుని వేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఈ వడల్లా ఒత్తుకుని ఈ పాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే మనం నిదానంగా వేయించాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదు. పచ్చిశనగపప్పు కదా, ఇది కొంచెం టైం పడితే లోపల కూడా ఉడకాలంటే మీడియం ఫ్లేమ్లోనే మనం నిదానంగా వేయించుకోవాలి. అప్పుడు లోపలకంటూ వేగి ఈ వడలు క్రిస్పీగా బయట బండి మీద వడల్లా ఉంటాయండి. బయట అమ్మే వాళ్ళైతే ఈ పిండిలో కొంచెం శనగపిండిని కూడా యాడ్ చేస్తారు. శనగపిండి కూడా యాడ్ చేసి ముందు ఒకసారి లైట్గా ఫ్రై చేసి తీసేసి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకుంటే లోపలికంటూ వేగి కరకరలాడుతూ బాగుంటాయండి వడలు. నేనైతే ఇందులో వెల్లుల్లి రేకలు కానీ మసాలా కానీ ఏమీ యాడ్ చేయలేదు. అదే మీకు ఇష్టమైతే కొంచెం 4 పొట్టు వలిచిన వెల్లుల్లి రేకలు వేయచ్చు. అందులో కొంచెం మసాలా పొడి కూడా యాడ్ చేయొచ్చండి.
నేనైతే ఇదే విధంగా వేస్తూ ఉంటాను ఎప్పుడు. మీ అలవాటుని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పి రెండో వైపు కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఆయిల్లో. చూడండి ఈ విధంగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఈ పచ్చెనగపప్పు వడలకైతే అస్సలు ఆయిల్ ఏం లాగదండి. పిండిని మాత్రం మనం రుబ్బుకునేటప్పుడు కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా వడల్లా బాల్స్లా తీసుకుని అరచేతితో ప్రెస్ చేసి వేసి వేయించుకోవాలి. రెండో వైపు కూడా తిప్పుకుని వేగిన తర్వాత ఇవి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పప్పు నానడమే కొంచెం టైం పడుతుందండి. అదే పప్పు మీకు త్వరగా నానాలంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేస్తే త్వరగా నానిపోద్ది. ఈ వడలు అయితే మామూలుగా తినేయచ్చు, ఎటువంటి చట్నీ అవసరం లేదు. ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు అవి యాడ్ చేసాం కాబట్టి, అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి అవసరం లేదు. అదే పిల్లలకైతే టమాటా కచ్చప్తో ఇష్టంగా తినేస్తారండి. పచ్చెనగపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కాకుండా సింపుల్గా చిన్న కప్పుతో చేసుకుంటే ఒక 15-16 వాళ్ళ వరకు వస్తాయి. ఒక 4 మెంబర్స్కి సరిపోతాయండి. ఈ విధంగా ప్లేట్లు పెట్టి సర్వ్ చేసుకోవడము ఎంతో ఈజీగా ఉండే ఈ పచ్చెనగపప్పుతో వడలు మీరు చేయండి. చేసిన తర్వాత ఏ విధంగా కుదిరిందో కామెంట్ అయితే చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్, మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.